మీనరాశి. మీనరాశి వారికి 5 జనవరి నుంచి 11 జనవరి వరకు గల కాలానికి ఇక్కడ మనము గ్రహస్థితుల్ని కదా చెప్పుకుంటున్నాము ఆ ఫలితాలు. మీనరాశి వారికి గత కొద్ది వారాలుగా 2 గ్రహాలు లేదా 3 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తూ ఉన్నాయి. అయితే రాహువు గాని, కేతువు గాని, శనిగారు గాని, గురువుగారు గాని, కుజగ్రహం కూడా అనుకూలించట్లేదు. కుజ స్తంభన జరుగుతూ ఉన్న కారణం చేత దీని గురించే ఎక్కువగా చెప్పుకోవాలి. దశమ స్థానంలో రవి గారు ఉన్నారు. ఉద్యోగరీత్యా బాగుంటుంది. మీ ప్రయత్న లోపం లేకుండా మీరు ప్రయత్నాలు చేయండి. మీకు ఉద్యోగ జీవితంలో ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అనుకూలత ఉంటుంది. ఇక వ్యయస్థానంలో ఉన్న శుక్రాచార్యుల యొక్క సంచారము కూడా చాలా బాగుంది. మరి మిగతా గ్రహాల మాట ఏమిటండి అంటే, మిగతా గ్రహాలన్నీ అననుకూలంగా ఉంటూనే కుజుని యొక్క స్తంభన చాలా తీవ్రమైనటువంటి మనోవ్యధను తెచ్చిపెడుతోంది. ఇది పంచమ స్థానంలో ఉంది కాబట్టి సంతానానికి సంబంధించిన మనోవేదన ఉంటుంది. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. అలాగే ఎవరినైనా దత్తత చేసుకున్నా కూడా ఆ దత్తత చేసుకున్నటువంటి పిల్లలు కూడా సక్రమంగా లేరు, ఎందుకు దత్తత తీసుకున్నామా అనేటటువంటి భావన కలుగుతుంది. పెద్ద పిల్లల విషయంలో కాదండి, 20 ఏళ్ల లోపు వయసున్న పిల్లల విషయంలో తెలియజెప్తున్నాను. అలాగే కుటుంబ సభ్యుల్లో కూడా ఐకమత్యం ఉండదు. ఇలా అనేక రకాల మనస్తాపాలకి గురి కావాల్సినటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యానికి సంబంధించి, పబ్లిక్ రిలేషన్కి సంబంధించి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ, వ్యాపారాలు విస్తరించే విషయంలో కానీ, ఏ దానిలో అయినా సరే మీరు ఓర్పు కలిగి ఉండవలసిందే.